హైదరాబాద్ మహానగరంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయం ఒకటి. ఈ గుడికి నగరవాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. బోనాలు, బ్రహ్మోత్సవాల సమయంలో వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. అయితే ప్రస్తుతం అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు రెడీ అయింది. దేశంలో ఆలయాల అభివృద్ధి, టెంపుల్ టూరిజం కోసం ప్రసాద్ స్కీమ్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రసాద్ స్కీమ్లో హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వివరాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్లో తెలిపారు. ప్రసాద్ స్కీమ్ ద్వారా 4,21,00,000 వ్యయంతో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఒకేసారి 200 మందికి పైగా వసతి కల్పించే ఆధునిక సౌకర్యాలతో కూడిన 3 అంతస్తుల అన్నదాన భవనాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్లకు సెంట్రల్ మినిస్టర్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర నిర్ణయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఆలయం ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడడానికి కేంద్ర నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు కిషన్ రెడ్డి. రెండంతస్తుల్లో అన్నదానం సత్రానికి ప్రపోజల్స్ పంపించామన్నారు ఆలయ సూపరింటెండెంట్ హైమావతి. ఆలయ అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించడంతో హర్షం వ్యక్తం చేశారు భక్తులు. పురాతన భవనంలో భక్తులు పెరగడంతో ఇబ్బంది కలుగుతుందన్నారు. నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి ప్రసాదం స్కీమ్ కింద 4,21,00,000కి మంజూరు చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఇది మొత్తం డిస్మాంటిల్ చేసి 2 ఫ్లోర్స్లో అన్నదానము, కింద రిసెప్షన్గా పెట్టి ప్రపోజల్ పెట్టేయటం జరిగింది. రోజు 100 మందికి పెడతాం ఇక్కడ అన్నదానము. ఫ్రైడే 500 మందికి పెడతాం. అంటే ఫ్రైడే, మంగళవారం, ఆదివారం రోజుల్లో పబ్లిక్ చాలా హెవీగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి ప్రపోజల్ని పంపించడం జరిగింది. దాని ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రసాదం స్కీమ్ కింద శాంక్షన్ చేయడం జరిగింది. భక్తులు కూడా బాగా వస్తారు. ఎక్కువ వచ్చినప్పుడు ఎక్స్ట్రా వేసి వండుతున్నారండి. నిధులు వచ్చినాయని తెలుసండి. అన్నదాన సత్రం కూడా అంతా కొంచెం పాతగా అయిపోయింది. బాగా బాగు చేసి పైన పెట్టాలని అనుకుంటున్నారు. దానికి నిధులు సహకరిస్తాయి అనుకుంటున్నామండి. కళ్యాణం అప్పుడైతే అసలు మొత్తం ఉంటుందండి. చాలా పోటింగ్ అండి. అసలు పెట్టలేమండి మేము. అసలు అంత జనం వస్తారు. ఎప్పుడూ తిరణాలాగా జనం ఉంటూనే ఉంటారండి. నిత్యాన్నదానంకి కూడా ఉంటారు. ఆ 3 రోజులు ఇంకా బాగా ఉంటారు. గతంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ప్రసాద్ పథకంలో చేర్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో 100 గదుల సామర్థ్యం గల అతిథి గృహం, అన్నప్రసాద భవనం, క్యూ కాంప్లెక్స్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది.